ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను ప్రియదర్శన్. మనతో పాటు ఉన్నారు అనంతశక్తి ఫౌండర్, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అండ్ స్పిరిచువల్ గురు అనంత సాయికృష్ణ గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే దర్శన్. బాగున్నారా సార్? బాగున్నామండి. బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో కర్మ సిద్ధాంతం గురించి ఎక్కువ వింటా ఉంటాం. అంటే మన అవును. కర్మలు జన్మ జన్మలు వెంటాడతాయని. ఈవెన్ అవును. పూర్వజన్మ కర్మలు అంటారు. హ్మ్. ఇది ఎప్పుడొకప్పుడు కర్మఫలం, కర్మ ఈజ్ ఎ బూమరాంగ్ అంటారు. హ్మ్. ఇవన్నీ ఉంటాయి. అసలు కర్మ సిద్ధాంతం అనేది నిజమా సార్? అది ఎలా పనిచేస్తది? ఖచ్చితంగా అండి. కర్మ సిద్ధాంతం అనేది నమ్మి తీరాలండి మనము. కర్మ సిద్ధాంతం అనేది 3 రకాలుగా ఉంటుంది. హ్మ్. ఒకటొచ్చేసి సంచిత కర్మ ఒకటి, ప్రారబ్ధ కర్మ ఒకటి, ఆగామి కర్మ ఒకటి. సంచిత కర్మ అనే లోపల చూడండి, మనం ఒకరి దగ్గర అప్పు తీసుకుంటాము. అప్పు తీసుకొని ఒక 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత మర్చిపోయామనుకోండి, లేకపోతే టయానికి ఇవ్వడానికి మన దగ్గర అమౌంట్ లేదనుకోండి, తర్వాత ఏం చేస్తారండి అది? హ్మ్. వాళ్ళొచ్చి మనల్ని అడగడము, తర్వాత మనం వాళ్ళకి రిప్లై ఇవ్వడము, లేకపోతే అప్పు క్లియర్ చేయడం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో తీసుకున్న దానికి ఇప్పుడు మనం పే చేస్తున్నామా లేదా? కరెక్ట్. సేమ్ అలాగేనండి. సంచిత కర్మ అంటే గత జన్మలో, అది ఎన్ని జన్మలో నుంచి వచ్చిన కర్మ అనేది ఈ ప్రెజెంట్ జన్మలో మనం ఏదైతే అనుభవిస్తున్నామో దీనికి ఫార్వర్డ్ అవ్వదనే సంచిత కర్మ అంటారనమాట. హ్మ్. తర్వాత ప్రారాబ్ధ కర్మ అండి. ఇప్పుడు ప్రారబ్ధ కర్మలు ఎలాగుంటాయంటే, ఇప్పుడు ప్రెజెంట్‌లో మనం ఏదైతే చేస్తున్నామో దీన్ని ప్రారబ్ధ కర్మలు అంటామనమాట. అంటే మనము ఇప్పుడు ఈ మూమెంట్‌లో మనం హ్యాపీగా ఉన్నామా? బాధతో ఉన్నామా? హ్మ్. నవ్వుతూ ఉన్నామా? సంతోషంగా ఉన్నామా? అంటే దీన్ని ప్రారబ్ధ కర్మలు అంటారనమాట. దీని యొక్క ఇంపాక్ట్ ఆగామి కర్మల పైన ఉంటుందనమాట. హ్మ్. ఆగామి కర్మ అంటే భవిష్యత్తులో మన దగ్గరకొచ్చేది. హ్మ్. కాబట్టి మనిషి ఎప్పుడు ఎలాగుండాలంటే, సంచిత కర్మలు గతంకి సంబంధించినవి. ఆగామి కర్మలన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి. హ్మ్. మనిషి ప్రెజెంట్‌లో ఏదైతే తన ఎరుకలో ఉండి సాక్షిభూతంగా ఉండి చేస్తాడో హ్మ్. అది ప్రారబ్ధ కర్మల యొక్క ఇంపాక్ట్ దానిపైన ఉంటుంది. హ్మ్. అలాంటప్పుడు ఏం చేస్తాడంటే వ్యక్తి ఏం చేయాలంటే, ఈ ప్రారబ్ధ కర్మలు ఎంత ఎరుకతో ఉండి చేస్తే సంచిత కర్మల యొక్క ప్రెషర్ అనేది తగ్గుతుందనమాట. మనిషి పైన దాని యొక్క ప్రభావం తగ్గుకుంటూ వస్తుంది. హ్మ్. అంటే దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు సంచిత కర్మలు 3 రకాల కర్మలు ఉంటాయండి. ఒకటి అపకార కర్మ, ఉపకార కర్మ, పరోపకార కర్మ. హ్మ్. అంటే మనం గతంలో ఏం చేస్తే ఇప్పుడు దీన్ని అనుభవిస్తున్నాం అనేది మనము రియలైజ్ అవ్వుకుంటూ ఈ ప్రారబ్ధ కర్మలు చేసేటప్పుడు మనకు మనం రియలైజ్ అయ్యి గతంలో చేసిన తప్పులు వాటిని చేయకోకుండా ఇప్పుడు ప్రజెంట్‌గా ఉన్నటువంటి ఒక మనిషిని మానసికంగా గాని, శారీరకంగా గాని హ్మ్. ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోకుండా మనము సాక్షిభూతంగా జీవించగలిగితే దీని యొక్క ఇంపాక్ట్ మనకు రేపటి రోజు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఒక 1 వీక్ తర్వాత కావచ్చు, 1 మంత్ తర్వాత కావచ్చు, హ్మ్. 1 ఇయర్ తర్వాత కూడా మనకు పాజిటివ్ రిజల్ట్ ఉంటుందన్నమాట. హ్మ్. అంటే మనిషి గతంలో కాకుండా, భవిష్యత్తులో కాకుండా ప్రెజెంట్‌లో జీవిస్తూ ఉండాలి. ప్రెజెంట్‌లో ఒక వ్యక్తి ఎప్పుడైతే సాక్షిభూతంగా జీవిస్తూ ఉంటాడో, హ్మ్. అప్పుడేమవుతుందంటే చూసే ప్రతి దాని పట్ల ప్రేమ, కృతజ్ఞత ఉంటుందన్నమాట. హ్మ్. ఆ ప్రేమ, కృతజ్ఞత ఎప్పుడైతే ఉంటుందో, మనిషికి వచ్చేటువంటి ఆగామి కర్మలనేవి ఎలాగుంటాయంటే, మనకు పాజిటివ్‌గానే ఉండడం అనేది జరుగుతుందండి. హ్మ్. అండ్ పూర్వజన్మ అనేది సైన్స్ నమ్మదు సార్ యాక్చువల్లీ. బట్ స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది? నమ్మాలా? 100% అండి. హ్మ్. ఆహ్, భగవద్గీతలో మనకి ఓ శ్లోకం ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం అని. హ్మ్. ఇక్కడ చూడండి మనం అనుకుంటున్నాం గానీ, పునర్జన్మ అనేది 100% ఉంటుందండి. మనుషులు నమ్మట్లేదు. హ్మ్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. మనము భారతదేశం అంటే ఏదో మనకి స్పిరిచువల్‌కి సంబంధించింది కాబట్టని కొట్టిపడేస్తున్నాం. మొన్న రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. హ్మ్. ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత అంటే జస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆమె మేలుకోయిందనమాట. హ్మ్. అంటే ఈ 15 మినిట్స్ గ్యాప్‌లో ఆమెకి గత జన్మలు కనిపించాయి. ఆమె చూసింది. చూసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత లేచిన తర్వాత ఆమె చెప్పింది పూర్తిగా ఇలా జరుగుతుందని. హ్మ్. తర్వాత ఒక చిన్న పిల్లోడండి. ఎక్కడ మనకు జపాన్‌లోనో, చైనాలోనో ఇప్పుడు ప్రెజెంట్ హ్మ్. అక్కడ జన్మ తీసుకున్న తర్వాత ఆయన గత జన్మలో కొన్ని సంవత్సరాల కిందట మన హ్మ్. ఇండియాలో జన్మ తీసుకున్నాడు. హ్మ్. బుద్ధిజం అని. అంటే బుద్ధుడిగా జన్మ తీసుకున్న అబ్బాయి అక్కడ మొత్తం చెప్పాడంట. హ్మ్. నేను గత జన్మలో ఇలా ఇండియాలో జన్మ తీసుకున్నాను. ఇప్పటికి నాకు సంబంధించిన గుర్తులు అక్కడ ఉన్నాయని హ్మ్. అబ్బాయిని తీసుకొనొచ్చి ఇక్కడ చూపించినప్పుడు ప్రతీదీ పిన్ టు పిన్ చూపించాడు వాళ్ళకి. హ్మ్. అంటే ఇక్కడ చూడండి గత జన్మలోనే 100% ఇప్పుడు మనమైతే కొట్టిపడేస్తున్నాం గానీ, హ్మ్. వేరే దేశాల వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. హ్మ్. గత జన్మలు 100% ఉన్నాయనేది. హ్మ్. కాబట్టి గత జన్మలది 100% నిజమండి అది. హ్మ్. అండ్ పంచభూతాలు మనలో ఐ మీన్ మమేకమై మీరంటారు పంచభూతాలతో మమేకమై జీవించాలని. అవునండి. అవి మనలో ఒక్కొక్క పార్ట్‌లో ఒక్కొక్కటి, ఒక్కొక్క పోర్షన్ ఆఫ్ లైఫ్‌లో ఒక్కొక్కటి హెల్ప్ చేస్తా ఉంటాయి. అవునండి. పంచభూతాలు ఒకవేళ ఇంబాలెన్స్ అయినాయి అనుకోండి సార్. ఈ అవును. 5 భూతాల్లో ఏదో ఒకటి ఇంబాలెన్స్ అయిందనుకోండి. హ్మ్. ఎలాంటి సమస్యలొస్తాయి సార్? అదేనండి. ఇప్పుడు చూడండి మన ఇంట్లో ఒక వర్క్ చేసే అబ్బాయి ఉంటాడు. హ్మ్. అబ్బాయిని మనము సక్రమంగా చూసుకున్నామనుకోండి, అబ్బాయి మనకు ఎలాంటి ఒబీనియన్‌తో మనతో ఉంటాడండి. హ్మ్. హ్మ్. అంటే మనం ఏం పని చెప్పినా మనకు అనుకూలంగా చేస్తూ ఉంటాడు.
సేమ్ ఈ యూనివర్స్ కూడా అలాగేనండి. ఈ పంచభూతాలకు ఎలాగ ఉండాలంటే మనం పూర్తిగా అసెండ్ అయిపోయాలి. పంచభూతాలతో మనం ఎప్పుడైతే ప్రేమతత్వము, కృతజ్ఞత భావంతో ఉంటామో వాటి యొక్క ఇంపాక్ట్ మనపైన పాజిటివ్గానే ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే వాటిని మనము ఇప్పుడు వాటర్ తాగుతూ ఉంటామండి. మనము రోజులో కనీసమన్నా ఎంత తక్కువన్నా ఒక 4-5 సార్లు వాటర్ తీసుకుంటూ ఉంటాము. అది తీసుకునేటప్పుడు మనము రోజులో ఒక్కసారైనా వాటికి ప్రేమతత్వం, కృతజ్ఞత తెలపాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు అది అంటే వాటర్కు మెమొరీ పవర్ ఉంటుందండి. అది చాలా చోట్ల నిజం ప్రూవ్ అయింది కూడా. ఎప్పుడైతే మనము ఈ పంచభూతాలతో కమ్యూనికేట్ చేసుకుంటూ వెళ్తామో వాటి యొక్క ఇంపాక్ట్ కూడా మన పైన పడుతుంది అనమాట. ఇప్పుడు వాటర్ చాలా మంది ట్యాప్ ఓపెన్ చేసి వదిలేస్తూ ఉంటారు. ఈవెన్ చాలా మంది నేను చూస్తుంటే ఏంటంటే వాష్రూమ్ లో ఈవెన్ ప్రెస్ చేసి వదిలేస్తున్నారు. నెక్స్ట్ వాడు ఎవడో కూడా వచ్చి ఆపుతాడులే అని. ఒక 1 అవర్ వరకు ఎవడో రాకపోతే అలా వాటర్ అంతా వేస్ట్ అవుతుంది. సో వాటర్ గుర్తుపెట్టుకుంటుంది సార్ అలాంటి వాళ్ళని. 100% అండి. మీరు పెద్దలు ఒక మాట అంటుంటారు, ఇంట్లో వాటర్ ఎక్కువగా అంటే వేస్ట్ చేయొద్దండి. ఎవరి ఇంట్లో అయితే వాటర్ ఎక్కువగా అంటే మనకు ఒక మినిమం వాటర్ అవసరం ఉన్నప్పుడు దానికన్నా డబల్గా ఎప్పుడైతే వేస్ట్ చేస్తామో ఆ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఈ మనం పంచభూతాల్లో ఒక్కొక్క దానికి మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తామో దానికి సంబంధించిన రియాక్ట్ మన నిజ జీవితంలో వస్తుంది అనమాట. ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి అనమాట. సో మన అందరం కర్మ సిద్ధాంతం వల్ల చాలా ఆ కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పంచభూతాలతో మమేకమవుతామో కొన్నిట్లో సేవ్ అవుతాం, మంచిగా బ్రతకగలుగుతాం. బట్ మీరు పంచభూతాల దీక్ష అని ఏదో పెట్టారు కదా సార్, లైక్ 41 days. ఏంటి సార్ ఆ దీక్ష వల్ల ఏంటి మార్పులు ఏమొస్తాయి? 100% అండి. ఇప్పుడు మనం చెప్పాం కదా, వాటర్కి మిరాకిల్నెస్ ఉంటుంది, థింకింగ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుందని. అంటే పంచభూతాల తత్వం అనేది మనం ఆ క్లాస్లో చెప్పడం జరుగుతుంది అనమాట. మన యొక్క వ్యక్తిత్వానికి ఈ పంచభూతాలకు మనం ఎప్పుడైతే అసెండ్ అవుతామో అవి మన యొక్క జీవితాన్ని అవి చూసుకుంటాయని చెప్పేస్తాం. వాటి యొక్క ఇంపాక్ట్ చెప్తూ అవి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే 41 రోజులు వాళ్ళకి పంచభూతాలను అంటే ఎవరి మినిట్ వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటామని చెప్పేస్తున్నమాట. ఉదయం లేచినప్పుడు, మధ్యాహ్నం కావచ్చు, సాయంకాలం కావచ్చు, నైట్ కావచ్చు, మనం బయటికి వెళ్ళిన ప్రతి చోట పంచభూతాలు ఎప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ వాళ్ళకి 1 అవర్కి ఒకసారి వాటిని గుర్తు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన మైండ్లో అరే పంచభూతాలు మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి కదా అన్నప్పుడు ఏమవుతుందంటే పంచభూతాల పట్ల మనకు ప్రేమ, కృతజ్ఞత పెరుగుతుంది. అని అక్కడ చూడండి, ఎప్పుడైతే ప్రేమతత్వం, కృతజ్ఞభావం పెరుగుతుందో యద్భావం తద్భవతి. మనం చూసే విధానం పాజిటివ్గా ఉంది కాబట్టి పంచభూతాల ద్వారా కూడా మనకు పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుందండి. సో వెనెవర్ వాటర్ తాగినప్పుడు థ్యాంక్స్ అని వాటర్కి ఒకసారి, లేదంటే బ్రీత్ చేసినప్పుడు ఎయిర్కి కానీ చెప్పడం మంచిది అంటారు ఇలా. 100% అండి. అప్పుడు ఏమవుతుందంటే మనము పూర్తిగా పాజిటివ్ మైండ్తో పంచభూతాలకు అసెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.